మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున ఒక వాహనం బీభత్సం సృష్టించింది. స్థానిక నల్లపోచమ్మ ఆలయ ప్రహారీ గోడను ఓ డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. దుబ్బాక మండలం చీకోడు గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్ లోడ్ను అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల 30 నిమిషాల సమయంలో వాహనం ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో నేరుగా ఆలయ గోడలకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ శంకర్తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న వీఆర్కు చెందిన వ్యక్తి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆలయ పరిసర ప్రాంతంలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆలయ గోడకు పాక్షికంగా ధ్వంసం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. हिंदी 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 सर सर शंकर पुलिस आए उधर घर पहले खाली करने के एड्रेस मालूम नहीं। मेरा घर को बिहार का घर है। अल्ट्राटेक्स कुछ मारना लगा। तेरा नाम क्या है? सर टूसन कुमार बिहार 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 पटना जिला। నా పేరు సురేష్ సార్. నా సొంత ఊరు కర్ణాటక. శంకరపల్లి అల్ట్రాటెక్ బండి నడుపుతా సార్. శంకరపల్లి నుంచి చిక్కోడు సిమెంట్ తీసుకొని వచ్చిన, అక్కడ అన్లోడ్ చేసిన. మొబైల్లో వచ్చేటప్పుడు అపఘాతం జరిగింది. 4:30 సార్ మొబైల్లో సార్. ఇద్దరం సార్. ఇంకా ఏం లేదు సార్, ఎక్కడ జరగాలి ఇది ఒకటే గుర్తులేదు సార్. ఇంకా వచ్చి పెద్ద బండి పాస్ అయినాయి సార్. అది మొత్తం సింగిల్ బండినే పాస్ అవుతాయి. ఆడ నేను గుంపల నుంచి మలిపిన బండి, ఆ ఇంక నుంచి పెద్ద బండి వచ్చింది. ఆ సైడ్ కొడితే బ్రేక్ కొడితే కూడా బండి ఆగలే. ఏం లేదు ఎక్కడ ఏం డ్యామేజ్? ఎక్కడ ఏం లేదు సార్. బండికి అయింది సార్, మనకి ఏమో సార్.